హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 12th నవంబర్ 2024న ఈనాడు న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి న్యాయ సంస్కరణలకు ఊతంగా. రీసెంట్గా సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు బాధ్యతలు తీసుకున్నారు కదా. అయితే ఆయన రీసెంట్గా ఏమన్నారంటే మన దేశంలో ఉన్న పెండింగ్ కేసుల సమస్యని సాల్వ్ చేయాలి అని అన్నారు. ఒక డేటా చూసుకున్నట్టయితే మన దేశంలో లోయర్ కోర్ట్స్లో పెండింగ్ కేసుల సంఖ్య దాదాపు 4.5 కోట్లు దాటింది. హైకోర్టులో వచ్చేసి 61 లక్షలకి పైగా పెండింగ్ కేసులు ఉన్నాయి. ఇంకా సుప్రీంకోర్టులో వచ్చేసి 82.5 వేలకి పైగా పెండింగ్ కేసెస్ అనేవి ఉన్నాయి. అయితే కేసులు పొద్దాక వాయిదాలు పడుతూ ఉండడము, ఇంకా ఖాళీ ఉంటున్న జడ్జి పోస్టులు, ఇవన్నీ కూడా ప్రజలకి త్వరగా న్యాయం అందక ప్రజల్లో లీగల్ సిస్టమ్ మీద నమ్మకం అనేది తగ్గిపోతుంది. అయితే ఇంతకుముందే లా కమిషన్ ఏమని చెప్పిందంటే కోర్టుల్లో సెలవుల్ని తగ్గించి ఇంకా కోర్టులు పనిచేసే గంటల్ని పెంచి ఆ విధంగా పెండింగ్ కేసులను కొంతవరకు తగ్గించవచ్చు, అంటే త్వరగా సాల్వ్ చేయొచ్చు అని చెప్పి ఇంతకుముందే లా కమిషన్ చెప్పింది. కానీ అది చెప్పిన సజెషన్స్ని తీసుకొని న్యాయ సంస్కరణలు అంటే జ్యుడిషియల్ రిఫార్మ్స్ తీసుకురావాల్సింది మాత్రం సుప్రీంకోర్టే. ఇంకా ఇంతకుముందు న్యాయ వ్యవస్థ ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టం పరిధిలోనే ఉంటుంది. న్యాయ వ్యవస్థకి ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ముఖ్యమని చెప్పిన జడ్జెస్ టీంలో ఇప్పటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఖన్నా కూడా ఉన్నారు. కాబట్టి న్యాయ సంస్కరణలు అంటే జ్యుడిషియల్ రిఫార్మ్స్ని తీసుకురావడానికి జస్టిస్ ఖన్నా గారు స్టెప్ తీసుకుంటారన్న హోప్ ఉంది. వేరే దేశాల్లో చూసుకున్నట్టయితే యూకే, ఎస్తోనియా, లిథువేనియా ఇలాంటి కంట్రీలో చూసుకున్నట్టయితే టెక్నాలజీని బాగా ఉపయోగించుకొని కేసుల్ని చాలా త్వరగా పరిష్కరిస్తున్నారు. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కేసులని సాల్వ్ చేసేటప్పుడు అలాంటి కేసుల్లో ఇంతకుముందు ఇచ్చిన తీర్పులు, ఇంకా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్, ఇలా ఎంతో ఇన్ఫర్మేషన్ని స్టడీ చేసి కేసుల్ని త్వరగా పరిష్కరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా బ్లాక్ చైన్ సాంకేతికతను ఇలాంటి వాటిని ఉపయోగిస్తున్న దేశాలైతే పెండింగ్ కేసుల ప్రాబ్లమ్ని చాలా బాగా సాల్వ్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ఎగిరొచ్చే ఆశలకు గేట్లేస్తారా. రీసెంట్గా అమెరికా కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారు కదా. అయితే ఆయన ఎన్నికవ్వక ముందే ఏం చెప్పారంటే అక్రమ వలసదారులు అంటే ఇల్లీగల్గా ఆ దేశానికి వచ్చిన వాళ్ళని ఎల్లగొట్టేస్తామని చెప్పి ఆయన ముందే చెప్పారు. ఇప్పుడు ఆయన అధ్యక్షుడు అయ్యారు కాబట్టి ఆయన వలసలకి చాలా వ్యతిరేకంగా మాట్లాడతారు కాబట్టి లీగల్గా వలస వచ్చిన వాళ్ళపైన కూడా ట్రంప్ విధానాల ప్రభావం ఉంటుందా అని చెప్పి చాలామంది ఆలోచిస్తున్నారు. అయితే ఒక అంచనా ప్రకారం అమెరికాలో ఇల్లీగల్గా వలస వచ్చిన వాళ్ళు కోట్ల సంఖ్యలో ఉంటారు. వాళ్ళలో చాలామంది 2010 తర్వాతనే అమెరికాకు వచ్చారు. అయితే ట్రంప్ ఏమని చెప్పారంటే 1798 నాటి విదేశీ శత్రువుల చట్టం ప్రకారం ఇలాంటి అక్రమ వలసదారులని దేశం నుంచి వెళ్ళగొట్టేస్తామని చెప్పారు. ట్రంప్ ఫస్ట్ టైం అధ్యక్షుడు అయినప్పుడు కూడా ఇల్లీగల్గా వలస వచ్చిన వాళ్ళ పిల్లల్ని తిరిగి వాళ్ళ దేశాలకు పంపించే ప్రయత్నం అయితే చేశారు. అసలు ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అమెరికా అనేది వలసదారుల దేశం, అంటే నేషన్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్ అని అంటారు. అక్కడి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మీద ఒక కవిత కూడా రాసుంటుంది. అదేంటంటే అభాగ్యులని నిరాశ్రయులని చేరదీస్తామని చెప్పి ఒక కవిత కూడా ఉంటుంది. అయితే 2020 డేటా చూసుకున్నట్టయితే అమెరికా జనాభా దాదాపు 33 కోట్లు అయితే అందులో తెల్లజాతి వారు అంటే వైట్ పీపుల్ 57.8% అయితే, హిస్పానిక్స్ 18.7%, బ్లాక్ పీపుల్ 12.1%, ఇంకా ఇతర జాతుల వాళ్ళందరూ కలిసి 11.4% ఉన్నారు. నేటివ్ అమెరికన్స్ వచ్చేసి 2% కన్నా కూడా తక్కువగా ఉన్నారు. అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఎప్పుడొకప్పుడు వలస వచ్చిన వాళ్ళే. ఇంకా అసలు అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ వాళ్ళ పూర్వీకులు కూడా వలస వచ్చిన వాళ్ళే. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కొన్ని దేశాల్లో పరిస్థితులు అసలు బాగాలేవు, అంటే యుద్ధాలు జరగడం కానీ లేదంటే కటిక పేదరికం, నిరుద్యోగం ఇలా ఉన్న దేశాలు కూడా ఉన్నాయి కదా. అలాంటి దేశాల నుంచి చాలామంది ఎన్నో ఆశలతో అమెరికాకి వెళ్తూ ఉంటారు. కాబట్టి ట్రంప్ వలసదారుల విషయం కాకుండా అమెరికాలో ఉన్న ముఖ్యమైన సమస్యలు అంటే అక్కడ గన్ కల్చర్ చాలా ఎక్కువగా ఉంది కదా. అక్కడ ఈజీగా దొరికే తుపాకీల వల్ల ఒక్క 2021లోనే దాదాపు 48,000 మంది చనిపోయారు. కాబట్టి ఆ సమస్యను పరిష్కరించడం, ఇంకా అక్కడ హెల్త్ కేర్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అందుకే యుఎస్ నుంచి చాలామంది ఇండియాకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి అక్కడ హెల్త్ సెక్టర్ని ఇంప్రూవ్ చేయడము, ఇంకా అక్కడి పేదరికాన్ని, నిరుద్యోగాన్ని, ఇలాంటి సమస్యల్ని పరిష్కరించడం మీద ట్రంప్ దృష్టి పెడితే బాగుంటుంది అని చెప్పి రాశారు. ఈ ఎడిటోరియల్ పిఎస్ఎం రావు గారు రాశారు.
నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి బాబోయ్ బయో వ్యర్థాలు. బయోమెడికల్ వ్యర్థాలు అంటే ఏంటంటే ఇప్పుడు బ్లడ్ టెస్ట్లు చేయడానికి సిరంజీలు ఉపయోగిస్తూ ఉంటారు కదా, అవి ఇంకా ట్రీట్మెంట్కి ఉపయోగించే సూదులు, దూది, బ్లడ్ బ్యాగులు, గ్లూకోజ్ బాటిళ్ళు, పీపీఈ కిట్లు, ఇవన్నీ కూడా బయోమెడికల్ వ్యర్థాల కిందకు వస్తాయి. అయితే మన దగ్గర జీవ వైద్య వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2016 ఉన్నప్పటికీ హాస్పిటల్స్ అది సరిగా ఫాలో అవ్వట్లేదు. మామూలుగా ఏం చేయాలంటే బయోమెడికల్ వ్యర్థాలని కేటగిరీస్ వారీగా విభజించి వాటిని శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఇంకా శుద్ధి చేయడానికి వీలుగాని వ్యర్థాలని భూమిలో పాతిపెట్టాల్సి ఉంటుంది. హాస్పిటల్స్ ఇలా ఫాలో అవ్వకపోవడం వల్ల వైద్య సిబ్బందికి, పేషెంట్స్తో ఉండే సహాయకులకి, ఇంకా పారిశుద్ధ్య కార్మికులకి, అంతేకాకుండా సామాన్య ప్రజలకు, వీళ్ళందరికీ కూడా వ్యాధులు రావడానికి కారణమవుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఏం చేయాలంటే ప్రైవేట్ సంస్థల హెల్ప్ తీసుకొని బయోమెడికల్ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాలు అనేవి ఏర్పాటు చేయాలి. ఇంకా ఈ కేటగిరీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సరైన నిధులు అనేవి కేటాయించి ఈ బయోమెడికల్ వేస్ట్ని సేఫ్గా డిస్పోజ్ చేసేలాగా కొత్త టెక్నాలజీస్ అనేవి తీసుకురావాలి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇలా బయోమెడికల్ వేస్ట్ వల్ల కలిగే అనర్థాల గురించి, ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్య సిబ్బందికి, రోగుల సహాయకులకి, ఇంకా సామాన్య ప్రజలకి అందరికి కూడా అవగాహన కల్పించాలి. ఇలా బయోమెడికల్ వ్యర్థాల శుద్ధి చేసే ప్లాన్స్ ఎక్కువగా వచ్చి ఇవన్నీ కూడా సరిగా అమలైనట్టయితే చాలా జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అంతేకాకుండా ప్రజలకి, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ ఎడిటోరియల్ తమ్మిశెట్టి రఘుబాబు గారు రాశారు. That's it for this video. This is Aparna. Thank you so much for listening.